హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా సాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు మీకు ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దోశలోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. దీని ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు తీసుకోండి. నేను 10 ఎండుమిరపకాయలు తీసుకొని చుంచుకొని వేసుకుంటున్నాను. మీరు తీసుకునే కొబ్బరిని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. నూనె కొంచెమే వేసుకొని ఎండుమిరపకాయలని దూరగా వేయించుకోండి. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను హాఫ్ తీసుకున్నాను, దాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. సో వీటిని కూడా అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా వేయించుకోండి. ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించిన తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించండి. చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకండి, ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోండి. పొట్టు తీయకుండానే వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసిన తర్వాత మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. ముందే వాటర్ పోయకండి, తొందరగా గ్రైండ్ అవ్వదు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఎక్కువగా పోయకండి, కొంచెం పోసుకొని బరికగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోండి. మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొన్ని నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఈ పచ్చడికి నూనె ఎక్కువగా పట్టదు. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా 1 టీ స్పూన్ చొప్పున తీసుకొని వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇవి వేగేంత వరకు కలుపుకోండి. పప్పు దినుసులు వేగిపోయిన తర్వాత 1 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇవి వేగేంత వరకు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు వేసుకోండి. పప్పు అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చడిని వేసుకోండి. చూసారుగా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. దోశలోకి అయితే చాలా బాగుంటుంది. సో ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకొని తినండి. అన్నిట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.